12వ అధ్యాయం. దేవుని సమయం సరైనది. రోమ 4-14 వచనములలో అబ్రహాము శరీరము 100 ప్రాయమున మృతతుల్యమైనట్లు వ్రాయబడింది. పండు ముసలితనంలో అబ్రహాముకు కుమారుడు జన్మించుట సాధ్యం కానిది, కాని ఇస్సాకు జన్మించాడు. మనం కూడా మనల్ని చనిపోయిన వారంగా ఎంచుకోవాలి. అప్పుడే జీవమునిచ్చే దేవునిలో పూర్తిగా విశ్వాసం ఉంచగలము. ఇస్సాకు జన్మకు తాను అసమర్థుడనని, తనలో ఏమీ లేదని అబ్రహాము భావించాడు. మనకు మనం పూర్తిగా రిక్తులంగా చేసుకునేటంత వరకు దేవుడు కనిపెడతాడు. అప్పుడే ఇస్సాకు ఫలమును చూడగలము. ఇస్సాకు జన్మించడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుని సమయమే. వాచ్మెన్ ని మన జీవితాల్లో దేవుని సమయాన్ని గ్రహించాలి. ఇది సులువైన పని కాదు. 1955 సంవత్సరంలో ఒక సంగతి జరగగా దేవుడు నిర్ణయించిన సమయం ఏదో నాకు అర్థమయ్యింది. ఆయన ఎప్పుడు తొందరపడడు, ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన నిర్ణయించిన సమయం ఎప్పుడు ఖచ్చితమైనదే. వేసవి సెలవుల్లో కమ్యూనిస్టు బోధలకు మనస్సు మార్చుకొని క్రైస్తవులందరినీ కాలేజీలలోనే ఉంచేశారు. వారిని వారు విమర్శించుకోవడానికి, కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్చుకోవడానికి ఈ విధంగా చేశారు. పూర్వమందు చేసిన పొరపాట్లను బయట పెట్టాలి, అలాగే బయట పెట్టిన ఆ పొరపాట్లను విమర్శించాలి అన్నది మావో ఆజ్ఞ. ఒక వైద్యుడు వ్యాధి గలవాణిని కాపాడడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ చంపడానికి ప్రయత్నం చేయడు. అలాగే తప్పులు బయట పెట్టడం, స్వపరిశీలన చేయడం సరైన చికిత్స అని మావో అన్నాడు. ఈ సంవత్సరం వేసవి సెలవులు లేవు అన్న విషాదకరమైన వార్త లొంగని క్రైస్తవ విద్యార్థులకు తెలిసింది. చాలా కష్టపడి చదివిన తరువాత ఇలా జరగడం ఎంత అన్యాయం! సెలవులు పోగొట్టుకోవడం ద్వారా వచ్చిన నిరాశ భావం కన్నా ఎక్కువ శ్రమలే భరించడం మంచిదేమో అనిపించింది. మిగిలిన విద్యార్థులు వారి సామాను సర్దుకుని వెళ్లిపోయారు. మేమైతే మమ్ములను మేము అధికారులకు స్వాధీనపరుచుకోవాల్సి వచ్చింది. మరొక కాలేజీలో ఉన్న ఒక రోమన్ క్యాథలిక్ విద్యార్థి ఉరివేసుకున్నాడు. ఈ విషయంలో కాలేజీ స్టాఫ్ చాలా కంగారు పడిపోయారు. దాన్ని బట్టి మా విషయంలో మరీ పట్టించుకున్నారు. మమ్మల్ని రాత్రింబగళ్ళు, చివరికి మరుగుదొడ్లలోకి వెళ్లేటప్పుడు కూడా మమ్మల్ని కనిపెట్టి ఉండేవారు. మాకు మరుగంటే ఏమీ లేకుండా పోయినందున విపరీతమైన మనోవేదనకు గురయ్యాం. మా సహవాసంలోని 2 సహోదరులు గంటల తరబడి కొనసాగే భయంకర చిక్కు ప్రశ్నలకు తట్టుకోలేక బెదిరిపోయి వారి విశ్వాసాన్ని వదులుకున్నట్లు చెప్పారు. వెంటనే వారికి పారితోషికం దొరికింది, సెలవు మంజూరు చేయబడింది. అయినప్పటికీ వారిలో హుషారు లేదు. వారి మీద వారికే అసహ్యం కలిగింది. ఆ రాత్రి వారు వెళ్ళిపోతూ ఉంటే నేను వాళ్లతో వెళ్ళగలిగితే ఎంత బావుండును అని బాధపడ్డాను. ప్రభువా, నాకు స్వాతంత్రం కావాలి అని మొరపెట్టాను. అలా వెళ్ళిపోయిన ఆ ఇద్దరు ఇంటి దగ్గర సెలవు దినాలు సుఖంగా గడుపుతారు కదా, ఈ వేడి గాలి నుండి తప్పించుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళి ఉంటారు కదా అని భ్రమపడి నాకు స్వాతంత్రం కావాలని ప్రభువును ఆవేదనతో ప్రార్థించి ఆ రాత్రి ఎంతో ఏడ్చాను. నేను మొదటి అధ్యాయంలో చెప్పినట్లు నేను గృహ నిర్బంధంలో ఉండలేక చిక్కు ప్రశ్నల కార్యక్రమానికి పిచ్చెక్కినంత పనై అయోమయంగా ఎలుగెత్తి అరిచాను. ఆ ఇద్దరు సోదరులు వెళ్లిపోవడం వల్ల మాకేదో తీరని నష్టం కలిగినట్లయింది. మా బలం తగ్గిపోతున్నట్లయింది. సాతానుకు జయం కలిగినట్లయింది. 1-2 వారాలు గడిచాయి. ఈ ఇద్దరు సహోదరులు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వారి తలలు వంచుకొని మా మధ్యకు వచ్చారు. మా విశ్వాసాన్ని మేము వదులుకోలేము అని చెప్పారు. వారు అధికారుల జులుంను లెక్క చేయలేదు. భవిష్యత్తులో వారికి కలగబోయే శ్రమలను కూడా వారు ఖాతరు చేయలేదు. ఈ వార్త అప్పుడే అందరికీ తెలిసిపోయింది. ఇది ఎంత సంతోషకరమైన సంగతో అని ఒకరినొకరము ఇతరులకు తెలియని విధంగా చెప్పుకున్నాము. క్రీస్తు లేకుండా మేం బ్రతకలేం అని ఆ సోదరులు అధికారులకు చెప్పారు. క్రీస్తు లేకుండా బ్రతికే కంటే ఆయన కొరకు చనిపోవడం మేలు అని సహోదరులు సాక్ష్యమిచ్చారు. మైకేల్ కి ఆ మధ్య ఈ విధంగా వ్రాశాను. శరీర సంబంధమైన ఆశలు, లాభాలు మనల్ని శోధిస్తాయి. అందుచేత మనం ఒకరి కొరకు ఒకరం ప్రార్థించుకోవాలి. ప్రతి వారు మంచి భవిష్యత్తు కోసం కలలు కంటారు. భవిష్యత్తులో నా కోసం ఏమి దాచబడి ఉంది, ఈ మధ్య ప్రభు మన కొరకు ఏ రకంగా శ్రమ పొందడానికి చివరకు శిలువ సహితము భరించాడో అనే విషయముపై నేను ధ్యానిస్తూ ఉన్నాను. మన అంతము సంపూర్ణమైన మహిమతో నిండి ఉంది అని పౌలు చెప్పాడు. అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కనుక మనం మెలకుగా ఉండాలి అని హెచ్చరించబడ్డాము. ఈ రోజు మట్టుకే మనది, నిన్న గడిచిపోయింది, రేపు దేవుని చేతిలో ఉంది. ఆ సంవత్సరం క్రైస్తవులు షాంఘై
చైనాలోని ఇతర పట్టణాలలో శ్రమల్ని గొప్ప ధైర్యంతో ఎదుర్కొన్నారు. పెకింగ్లో వేంగ్ మింగ్ టావ్ అనే సోదరుడు మేము మా విశ్వాసము అన్న పత్రిక ప్రచురించాడు. బైబిల్ గ్రంథంలో లేని ఏ బాధనైనా మేము పూర్తిగా త్రోసిపుచ్చుతాం. దేవుని కొరకు మేము ఏ త్యాగమైనా చేస్తాం. త్యాగం చేయడంలో వెనుకంజ వేయం. మా గురించిన తప్పుడు సమాచారాలు, అపవాదులు మమ్మల్ని భయపెట్టవు అని అతడు వ్రాశాడు. దీని ఫలితం భయంకరమైనది. ఆగస్టు నెలలో అతన్ని అరెస్టు చేశారు. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ అతన్ని వదిలిపెట్టక ముందు ఒక సంజాయిషి బలవంతంగా వ్రాయించుకున్నారు. అందుకు సంతాపపడి నేను పేతురు లాంటి వాణ్ణి, ఆయన్ని ఎరుగనని బొంకాను అని రోధించాడు. కొంతకాలానికి తాను రాసిన ఆ సంజాయిషీ పత్రం అనాలోచనగా చేసిన పని అని బహిరంగంగా ఒప్పుకొన్నందున అతన్ని తిరిగి జైల్లో వేశారు. విద్యార్థుల మధ్య వేంగ్ మంగ్ టావ్ కంటే ఎక్కువ సేవ చేసిన వారు ఎవరూ లేరు అని డేవిడ్ ఎడెనీ అని బాగా పేరు పొందిన ఒక మిషనరీ చెప్పారు. అత్యాసక్తి కలిగిన ఓ కమ్యూనిస్టు విద్యార్థిని నన్ను పీడించే ప్రశ్నలు వేసింది. ప్రారంభంలో నాతో స్నేహపూర్వకంగానే ఉండి ఎంతో నైపుణ్యతతో కఠినంగా నన్ను పరీక్షించింది. ఇద్దరం కలిసి ఒక గదిలో నిర్బంధించబడ్డాం. నేను అయిష్టంగాను, తానైతే తన సెలవుల్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడింది. క్రీస్తు వైపు ఆమెను తిప్పాలని ప్రయత్నించాను. ఆమె ప్రభువుని నమ్ముకుంటే మంచి ధైర్యం గల శిష్యురాలుగా ఉంటుంది. కానీ ఉండగా నన్ను గూర్చి నిరాశ చెందింది. రెండు భిన్నమైన జీవితాల మధ్య పోరాటం. నా విశ్వాసం నిలకడగా ఉండడం ఆమె గమనించింది. దేవుణ్ణి సంతోషపరచాలని, ఆమెను కూడా తృప్తిపరచాలని ప్రయత్నించడంలో అలసిపోయాను. నా జీవిత చరిత్ర అంతా రాయవలసి వచ్చింది. బంధువుల పేర్లు, స్నేహితుల పేర్లు, చుట్టుపక్కల వారి పేర్లు, సంఘ పెద్దల పేర్లు వ్రాయవలసి వచ్చింది. నీ తండ్రి ఎంత సంపాదించాడు? అమెరికా సామ్రాజ్యవాదులతో స్నేహంగా ఉంటాడా? వారు మీ ఇంటికి తరచూ వచ్చేవారా? మీ సండే స్కూల్ టీచర్ ఎవరు? బాబ్ పియర్స్ ఒక కూటంలో మాట్లాడుతుండగా నీవు మారుమనసు పొందావు కదా. నీ తండ్రి పాస్టర్ అయితే ఒక అమెరికన్ బోధకు నీవు ఎందుకు మారుమనసు పొందావు? నీ తండ్రి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ప్రయాణానికి అనుమతి పత్రం తీసుకుని వెళ్ళాడా? అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అన్న ప్రశ్నల వర్షం నా మీద కురిపించింది. తిండి తినడమే చాలా కష్టమైపోయింది. నా మనస్సు అయోమయమైపోయింది. వంటిలో ప్రాణం లేనట్లుంది. ఇటువంటి సమయంలో నన్ను మళ్ళీ మానసిక ఒత్తిడికి గురి చేశారు. నా తండ్రిని వదులుకోమన్నారు. నా తండ్రినా? ఎలా ఆయన్ని వదులుకోగలను? ఆయనను ప్రేమిస్తున్నాను అని లేని ధైర్యం తెచ్చుకుని గుండెలు చేతపట్టుకుని ఎదురు చెప్పాను. ఆయన ఎంతో మంచివాడు, ఉదార స్వభావుడు. నువ్వు ఆయన చూస్తే నువ్వు కూడా నాలా ఆయన్ని ప్రేమిస్తావు. ఆయన్ని తృణీకరిస్తే కొన్ని శ్రమలు నాకు తగ్గుతాయి. కానీ ఆ తరువాత నా మనస్సాక్షికి నేనేం చెప్పాలి? ఆయనకు అన్ని శోధనలు వచ్చినా భయపడిపోక నిశ్చలంగా ఉన్నాడు. ఆయన కుమార్తెనైన నేను ఇప్పుడెలా ఆయన్ని కాదనగలను? దేవా, నాకిలాంటి తండ్రినిచ్చినందుకు వందనాలు. మళ్ళీ ఆయన నా తండ్రి కాడని చెప్పమని బలవంతం చేసింది. ఇంతవరకు ఆయనను నీ తండ్రి అనుకుంటే అనుకున్నావు. అయితే ఇప్పటి నుండి ఆయనను పూర్తిగా మర్చిపోవాలి. నువ్విప్పుడు స్వతంత్ర జీవివి కనుక నీ జీవిత నిర్ణయం నువ్వే తీసుకోవాలి. కనుక అందరి సమక్షంలో ఈ మాటలు చెప్పాలి. నేను ఆ పని చెయ్యలేను, ఎప్పుడూ చెయ్యజాలను అన్నాను. అతడు చైనా దేశద్రోహి అంది. కానే కాదు, ఆయన గొప్ప చైనా అభిమాని, దేశాభిమాని. చైనాకి తలవంపులు తెచ్చే పని ఏమీ చేయడు. చైనీయుడని అనిపించుకోవడానికి గర్వపడుతున్నాడు. అలాగైతే చైనాను ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు అని అడిగింది. నేను దానికి ఎన్నోసార్లు కారణాలు చెప్పాను కదా. నువ్వు పిచ్చిదానివే. తండ్రిని వదులుకోలేకపోతే పోనీ క్రీస్తునైనా తృణీకరించవచ్చు కదా. నేను మారు మనసు పొందిన రాత్రి నాకు గుర్తుకొచ్చింది. నా జీవితాంతం ఎటువంటి పరిస్థితిలోనైనా నేను క్రైస్తవురాలుగానే ఉంటానని 50-60 మంది మధ్య మోకాళ్ళుని నేను ప్రభు ఎదుట గొప్ప వాగ్దానం చేశాను. చాలా కాల క్రితం జూలై నెలలో ఒక రాత్రి ఈ రకంగా నేను ప్రార్థించి నిర్ణయం తీసుకోగలిగాను. ఇదంతా నాకు గుర్తుకొచ్చింది. వెంటనే ఆయన నా రక్షకుడని గట్టిగా చెప్పాను. నా నిర్ణయం పట్ల రాత్రంతా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అలా ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. యేసు, నీ శిష్యురాలుగా ఉండటానికే నేను నిర్ణయించుకున్నాను. ఇదే నా ఆఖరు నిర్ణయం. నన్ను రక్షించు. అదే నా ఘనత. మరుసటి రోజు నా మతి చెలించే వరకు మళ్ళీ హీనాతిహీనమైన బెదిరింపులు మళ్ళీ కొనసాగాయి. మిషనరీ వారిని గూర్చి జుగుప్సాకరమైన కథలు నాకు చెప్పడం ప్రారంభించారు. వారి ఇళ్ళు లండన్లో, వాషింగ్టన్లలో ఉన్న గూఢాచారి సంస్థల వల్ల పనిచేస్తున్నాయని నాకు చెప్పారు. నిస్సందేహంగా ఇవన్నీ కల్పించారని నాకు తెలుసు. వారు ఏ విధంగా మనల్ని
మోసం చేస్తారో చూడమని నాతో చెప్పింది. ఈ మిషనరీ వారు చక్కటి ఇళ్లలో సౌకర్యంగా ఉంటూ పేదవారి వద్ద నుండి డబ్బు తీసుకుంటారు. వారికి ఆకలి బాధ తెలుసా అని నన్నడిగింది. అవును, నా తండ్రికి తెలుసు అని చెప్పాలనుకున్నాను. కానీ చెప్పడం వలన ప్రయోజనం లేదని ఊరుకున్నాను. జూలై 16వ తారీఖున నాకు బహిరంగ తీర్పు అని చెప్పింది. దాదాపు 1000 మంది మధ్య నేను నిలబడవలసి వస్తుంది. నా విశ్వాసం నుండి తొలగిపోతే మంచిదని అని చెప్పేవారు చాలా మంది ఉంటారు. వారికి అనుకూలంగా చెప్పకపోతే చదువు మానేయాల్సి ఉంటుంది. ఒకవేళ నా మనసు మార్చుకోకపోతే నన్ను వెట్టి చాకిరీ చేసే శిక్షా కేంద్రానికి తీసుకుని పోతారు. ఈ విషయం విన్నప్పుడు నా గొంతుక ఎండిపోయినట్లు అనిపించింది. ఆ అమ్మాయి నన్ను చూచి వెకిలిగా నవ్వుతూ, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది, ఆలోచించి నీ నిర్ణయాన్ని మార్చుకో అని సలహా చెప్పింది. తోటి విద్యార్థినైన నేను ఆ శిక్షణా కేంద్రంలో, నీవు పశువులా చాకిరీ చేయడం ఇష్టం లేక నీకు చెప్తున్నాను. క్రీస్తు సేవాశక్తి ప్రేమ ద్వారా పురికొల్పబడుతుంది. అయితే కమ్యూనిస్టుల ఆసక్తిలో ప్రేమ అణుమాత్రమైనా లేదు. నా తీర్పుకు ముందు రోజు దేవుడు మా సహవాసంలోని ఓ వైద్య విద్యార్థిని నన్ను ధైర్యపరచడానికి అనుకోని విధంగా పంపాడు. నాకు జతగా పెట్టిన కమ్యూనిస్ట్ అమ్మాయి నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండరాదు. కానీ ఇంచుమించు సాయంత్రం 9 గంటలకు కొన్ని నిమిషాల పాటు నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళింది. కిటికీలు తెరుచుకుని గదిలో నిలబడి ఉన్నాను. కిటికీ గుండా దూకి బయటికి పారిపోవాలని ప్రయత్నం చేస్తే నా వైద్య వృత్తిని వదులుకోవలసి వస్తుంది. నేను ఒంటరిగా నెమ్మదిగా ఉండటానికి దేవుడు ఈ కొద్దిపాటి సమయం ఇచ్చినందుకు ఆయనను స్తుతించాను. అంతలో ఒక క్రైస్తవుడు నా వైపు రావడం చూశాను. నాతో ఎవరూ మాట్లాడడానికి అనుమతి లేదు. బహుశా నన్ను చూసి సైగ చేసి వెళ్ళిపోతాడనుకున్నాను. కానీ అతడు నా వైపే వస్తున్నాడు. ఇలా రావద్దని అరవాలనిపించింది. కానీ నా దగ్గరకు వచ్చే కొలది నా మనస్సు ఆరాటపడింది. మేమందరం కలిసి నీ గురించి ప్రార్థిస్తున్నాము అని నన్ను చూడకుండా నేల చూపులు చూస్తూ మెల్లగా చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. అతడు వచ్చే సమయానికి నేను ఒంటరిగా ఉంటానని ఎలా తెలిసింది? అతన్ని దేవుడే పంపించి ఉంటాడు. ప్రాణానికి తెగించి నన్ను ధైర్యపరచడానికి నా దగ్గరకొచ్చాడు. నేను తీర్పుని ఎదుర్కోవలసి ఉండగా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని ఎంతో ధైర్యం తెచ్చుకున్నాను. తీర్పుకు ముందు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు నాకు ఎక్కువ నొప్పి వచ్చింది. చాలా బాధతో అటు ఇటు దొర్లుతున్నాను. అంతలో నా సహవిద్యార్థిని లేచింది. నాకు జ్వరం ఎక్కువగా ఉన్నదని చాలా కంగారు పడింది. నిన్ను నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కు తీసుకువెళ్ళకూడదని చెప్పింది. కొద్దిగా మంచినీళ్లు తాగాను. 5:30 గంటలకు నొప్పి మరీ ఎక్కువయింది. నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం తప్పలేదు. డాక్టర్ గారు 6 గంటలకు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ మొదలు పెడతారనగా 2 క్రైస్తవ వైద్య విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు కళాశాలలోని ఒక విద్యార్థి ఉలిక్కిపడి నిద్రలేచి నన్ను గురించి తన పడక మీద ప్రార్థనకు ఉపక్రమించాడట. ఆ తరువాత వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చాడు. అక్కడ నా పేరు రిజిస్టర్లో ఉంది. దేవుడు ఎంతో కృపతో ప్రేమతో ఈ విధంగా నన్ను ఆ బహిరంగ తీర్పు నుంచి తప్పించాడు. అంతేకాక నన్ను ఆదరించడానికి 2 క్రైస్తవ సహోదరులను పంపి నన్ను బలపరిచాడు. మన కడుపులో పేగుకు అతుక్కుని ఉన్న చిన్న మాంసపు కండను అపెండిక్స్ అంటారు. అది మనకు ఏమీ ఉపకారం చేయదు. అది ఎందుకు ఉందో ఎవరికీ తెలియదని వైద్యశాస్త్ర గ్రంథాల్లో ఉంది. కానీ వైద్య శాస్త్రజ్ఞులకు ఏం తెలుసు అది నాకు ఇలా ఉపకరిస్తుందని? తరువాత మైకేల్కి ఇలా రాశాను. ఈ ఉత్తరం హాస్పిటల్ మంచం మీద నుండి రాస్తున్నాను. సమస్త జ్ఞానానికి మూలమైన దేవుని జ్ఞానం ఎంత ఆశ్చర్యకరమైనదో నీకు వ్రాయడం తప్ప మరి ఎక్కువ వ్రాయడానికి ఏమీ లేదు. దేవుడు తన పిల్లల పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని ఏ మానవుడు పాడు చేయడానికి ఆయన ఒప్పుకోడు. ఎమర్జెన్సీ కేసుగా నన్ను హాస్పిటల్ చేర్చారు. అంతకు ముందు నేను నీకు రాసిన విధంగా విద్యాభ్యాసం కోసం కాలేజీలోనే కొంతకాలం ఉండిపోవలసి వచ్చింది. ఆపరేషన్ జరగాల్సిన రోజుకు 3 రోజుల నుండి అస్వస్థతగా ఉన్నది. అంతకు ముందు కొద్దిగా ఈ నొప్పి వచ్చినప్పుడు పరీక్షలు జరుగుతున్నందున ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ 3 రోజుల్లో నేను ఎవరితో చెప్పలేదు. 15 రాత్రి చాలా నొప్పి వచ్చింది. నా సహ విద్యార్థికి చెప్పకూడదని ఉన్న బాధను తట్టుకోలేక చెప్పవలసి వచ్చింది. ఉదయం 5 గంటలకు హాస్పిటల్కి చేర్చక తప్పలేదు. 6 గంటలకు ఆపరేషన్ బల్ల ఎక్కించారు. దేవుడు డాక్టర్ గారికి ధైర్యం ఇచ్చినందున అధికారులకు తానే నచ్చచెప్పుకుంటానని ఆపరేషన్ చేయాలన్న నిర్ణయాన్ని తటపటాయించకుండా వెంటనే తీసుకున్నాడు.
ఆపరేషన్ అరగంటలో ముగిసింది. నాకు వెన్నుపూసలో మత్తు ఇచ్చినందున ఆపరేషన్ చేయడం అంతా నాకు తెలుస్తూనే ఉంది. దేవుడు నాకెంతో మేలు చేశాడు. ఆయనకు స్తోత్రాలు. శారీరకంగా ఎక్కువ బాధపడినప్పటికీ ఇది దేవుడు మేలుకే పంపాడు. నేను పూర్తిగా ఈ విషయాన్ని వివరించి వ్రాయలేనప్పటికీ నీవు అంతా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఎవరైతే తమ సమస్తాన్ని దేవుని క్షేమకరమైన చేతిలో ఉంచుతారో వారు ధన్యులు. దాన్ని వారు తిరిగి తీసుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. నర్సును ఈ ఉత్తరం పోస్టులో వేయమంటున్నాను. మా తల్లికి కూడా ఈ విధంగా రాశాను. నేను హాస్పిటల్లో చేరకుండా ఉంటే నాకేమి జరిగి ఉండేదో నేను ఊహించలేను. ఆలోచించడానికే భయంగా ఉంది. నాకైతే ఇది చాలా గొప్ప పాఠం. నాకింకా ఎన్నో చెప్పాలని ఆశ ఉంది. దేవుని ఆశ్చర్యకరమైన కార్యాన్ని చుట్టూ ఉన్నవారు గమనించారు. నేను నెమ్మదిగా హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటూ కాలేజీలో ఇంకా మిగిలి ఉన్న సహోదర సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు భరించలేనటువంటి భారం దేవుడు వారి మీద మోపుకుండేలా ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్ నుండి నన్ను విడుదల చేశారు. సెలవులకు వెళ్ళడానికి ఎలాంటి నిర్బంధం లేకుండా ఒప్పుకున్నారు. దేవుని టైం టేబుల్ ఎంతో ఆశ్చర్యం, పరిపూర్ణం, ఖచ్చితం. దాని కాపీలు మనకు ముందుగా కావాలంటే దొరకవు. ప్రార్థన. ఓ ప్రభువా, నేను ఈ లోకంలో ఉంటూ ఉండగా నిన్ను అనుసరించేదానిగా చేయి. నీవు వచ్చేటప్పటికి నీవు నాకిచ్చిన వరాల్ని వృధా చేయకుండా నా దీపాన్ని ఆర్పి నిద్రపోకుండా ఉండేలా నన్ను కాపాడు. నీ గురించి కనిపెట్టేవానిగా నన్ను నిలబెట్టు. రిచర్డ్ బేక్స్టర్.